ఓరుగలలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్లో వైష్ణవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున భక్తుల రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాల్లో సందడి నెలకొంది. వరంగల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఏకాదశి పర్వదినాన వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే అభిషేక అర్చనల అనంతరము భక్తుల దర్శనార్థమై శ్రీనివాస టెంపుల్ వరంగల్ బట్టల బజార్లో అయితే ఉదయం నుంచి కూడా దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనానికై బారులు తీరిన భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉండి వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా పూజలు అభిషేక అర్చనలు అవుతున్నాయి. ఈరోజు ఏకాదశి పర్వదినం రోజున ముఖ్యంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున గనక ఆ దేవుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందనే ఒక ఆచారాన్ని ప్రతి ఏడాది కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు వచ్చి భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని ముందుకు సాగుతుంటారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అర్చకులు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఈరోజు ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా మన దేవాలయంలో ఉదయం 3 గంటల నుండి సుప్రభాత సేవ మరియు 5 గంటలకు ఉత్తర ద్వాదశం ద్వారా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. 5:30 ప్రాంతం నుండి 6:30 వరకు సహస్రనామార్చనతో నిర్వహించడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. కావున భక్తులు ఈరోజు దర్శనం చేసుకున్నటువంటి అయితే ఎన్నో పాపాలు తొలగి అనేకమైన పుణ్యాలు కలుగుతాయనే ఆలోచనతో ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కావున భక్తులు అధిక సంఖ్యలో రావడం ఈరోజు చాలా విశేషం. అదే మనం చూస్తున్నాము, ఏకాదశి పర్వదినాన చేస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. వారి యొక్క ఈ యొక్క విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు, ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామన్నపేట, వరంగల్. ఈరోజు వైకుంఠంలో కూడా పాలకడలో కూడా స్వామివారు నిద్ర నుండి మేల్కొనడం జరుగుతుంది. ఆ శుభ సందర్భంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వైకుంఠానికి ముక్కోటి దేవతలందరూ వేయించేసి ఉంటారు. ఆ దర్శనార్థం స్వామివారిని దర్శించుకునేందుకు దేవాలయానికి వెళ్తే ఆ ముక్కోటి దేవతలు కూడా మనకు ఆ స్వామివారి సన్నిధిలో కూడా వేయించేసి ఉంటారు కాబట్టి మనకు దర్శనమిస్తారు. వారి యొక్క కోరికలన్నీ కూర్చుకునేటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పినటువంటి ఒక ప్రతి పెద్దలు చెప్పిన మాట. అదేవిధంగా ఈరోజు కూడా భక్తులు అదే పాటిస్తూ వస్తున్నారు. స్వామివారి ఆశీర్వచనం తీసుకుని వారి ఆయురారోగ్యాలు కలిగించుకునేటువంటి రీతిలో కూడా స్వామివారికి యొక్క ఆదరణ పెంపొందేటువంటి రీతిలో వారి దర్శనాలు చేసుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి, అంటే ఉదయం ప్రాతకాలంలో దర్శనం చేసుకోవడం కారణం ఏంటంటే ఉదయం దేవతలందరూ ఏం చేసి ఉంటారు కాబట్టి ఆ ఉదయంలో ద్వారదర్శనం అనేది ఏర్పాటు చేస్తారు కాబట్టి ఉదయం పూటనే ద్వారదర్శనం ఉంటుందన్నమాట. ఎక్కడ కానీ ద్వారదర్శనం తర్వాత ఉండదు, ఉదయం మాత్రమే ద్వారదర్శనం ఉంటుందన్నమాట. ఇది ఒక పతి కాబట్టి అందరూ భక్తులు ఆ ఉదయం 5 గంటలకు వచ్చి దర్శనం చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చి అర్చనలు, పూజలు, కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటున్నారు. వారికి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని, మీడియా వారికి కూడా ఆయురారోగ్యాలు కలగాలని, భక్తులందరికీ సమస్త జన సుఖినో భవంతు అనే విధంగా స్వామివారిని వేడుకుంటూ మేము అందరి ఆశీస్సులు అందిస్తున్నాం. శుభ ఏకాదశి పర్వదినం అంటే దర్శనంతో పాటు ఇంకా ఎలాంటి నియమాలు పాటిస్తే పుణ్యఫలం వస్తుంది? ఏకాదశి రోజు నాడు కనుక మనం ఉపవాస దీక్ష తీస్తే శక్తి వ్యక్తిత్వం శక్తి యొక్క ప్రసాదం ఎట్లయితే ఉంటుందో వారి శరీరాన్ని బట్టి అనుకూలమైనటువంటి వాతావరణం బట్టి వాళ్ళు ఆ యొక్క ఆ కోరికను వాళ్ళు నెరవేర్చే విధంగా వాళ్ళు నియమ బాధ్యులై ఉంటే ఆ స్వామివారు తప్పకుండా వారి యొక్క కోరికలను నెరవేరుస్తారని ఒక ప్రతి. అందుకనే ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటారు, ఏకదీక్ష ఉండే ఏకభోక్తం చేస్తారు. అసలు కొందరు ఒక తులసి దళంతోనే వారు ఉపవాసం ఉంటారు అని చెప్పని ఒక అట్లాంటి అవకాశం కూడా మా చిన్నతనంలో జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ అవకాశం లేదు. అందరూ మాత్రం
ఇటువంటి యొక్క నియమాలు పాటిస్తుంటే స్వామివారికి కూడా ఎవరు ఏం చేస్తున్నారో సరే ఆయన సర్వేంద్రియానందనం అన్నట్టు ఆయన కళ్ళతో అందరినీ చూస్తూ ఉంటాడనమాట. కానీ ఎవరికి ఏం చెప్పాడు, ఏం చేయాలో అది చేస్తూనే ఉంటాడనమాట. అందుకనే ఆయన నిరాకార సాకార పరవ్యూహ అంటే నిరాకారుడు, ఏ ఆకారంతో ఉంటాడో కూడా తెలియదు. ఆ ఆకారంతో స్వామివారు ఏం చేసి వారి యొక్క కోరికలు ఎట్లా ఉన్నాయి, వారు చేసే విధానం ఏదా ఉంది అని చెప్పని వారు అందరినీ పరీక్షిస్తూ ఉంటారు. ఆ పరీక్షతో పాటుగా వారికి ఏదైతే ఇవ్వాలో ఆ కోరికలు వారికి నెరవేర్చే విధంగా ఇస్తూ వస్తుంటాడు. జై శ్రీమన్నారాయణ. అది మనం చూస్తున్నాము. ఈ ఏకాదశి పర్వదినాన ముఖ్యంగా ఉపవాస దీక్ష పాటించినా కూడా పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి ఆయగారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు గనక ఉత్తర ద్వారం ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందనే ఒక నానుడితోటైతే తెల్లవారుజాము నుంచే ఆ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున వైష్ణవ ఆలయాలకైతే తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో అయితే పెద్ద ఎత్తున దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామితో టెంపుల్తో పాటు ఇటు వరంగల్ బట్టల బజార్లోని బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా అటు వడ్డెపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయము, అదాలత్ సర్కిల్లోని కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచి భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కుటుంబ సమేతంగా వచ్చి దైవ దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఆ దేవాలయాలకు పోటెత్తారు. ఈరోజు దర్శనం చేసుకొని ముఖ్యంగా వస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఈ రోజు దర్శనం చేసుకోవడం ఎలా అనిపించింది, ఎలా అయింది దర్శనం? చాలా బాగా అయిందండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం, ప్రతిరోజు వస్తాము. 25 years నుంచి కంపల్సరీ వస్తూ ఉంటామండి. అంటే ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి. మనం చూస్తున్నాము. అమ్మ చెప్పండి, మరికొంతమంది ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవడం, ఇక్కడ సేవ కూడా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. మేము రోజు వస్తుంటాము టెంపుల్కి. మనకు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఏ కోరిక అంటే ఆ కోరిక నెరవేరుతుంది మన బాలానగర వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే. వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ నుండో వస్తున్నారండి, హన్మకొండ, కాజీపేట, వరంగల్, మన 3 నగరాల నుండి వస్తూ ఉంటారు జనాలు. చాలా బాగా అనిపిస్తుంది. సేవ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తుంటాం మేము. నేను 4 గంటలకు వచ్చానండి. దర్శనం చేసుకొని ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటున్నాను. మనం చూస్తున్నాము ప్రతిరోజు రావడంతో పాటు ఈరోజు ముఖ్యంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వచ్చి ఇక్కడ దర్శనానంతరము సేవ కూడా చేసుకుంటున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడంతో అయితే ఆలయ ప్రాంగణంలో అటు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి మరి ఆ దర్శనాలకైతే భక్తులను అనుమతిస్తున్నారు. అటు ఉత్తర ద్వార దర్శనంతో పాటు భక్తులకు సాధారణంగా కూడా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున అభిషేక అలంకరణ అనంతరం అయితే ఇటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వరంగల్ నగర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దేవాలయానికి పోటెత్తడంతో అయితే ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఓరుగల్లు నగరంలోని బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి కోలాహలం. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.